సో, నేనైతే వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నా. సో, 1 ఇయర్‌కి మనమైతే పెట్టిన క్వెషన్ పేపర్స్ చాలా అంటే చాలా క్వెషన్స్ రిపీట్ అయ్యాయి. సో, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా కామెంట్స్ అయితే చేశారనమాట. నిజంగా మామ చెప్తున్నా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, 1బీ కూడా ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. సో, ఇంపార్టెంట్ మోడల్ పేపర్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! సో, ఇదైతే ఇంకో ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ అనమాట. ఈ క్వెషన్ పేపర్ మీరు చూసినట్లే ఉంటుంది. కానీ ఇందులోటివైతే మనకు ఖచ్చితంగా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఎన్ని అవుతాయో కూడా స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నా చూడండి. 3 క్వెషన్స్ అయితే మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు వీడియో చూస్తున్నారు కానీ. సో, మీకోసమే కదా! సో, మీరు పాస్ అవ్వాలి సప్లీ. సో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే 1బీ రాసాం కానీ ఫెయిల్ చేశారు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్క డల్లర్ కూడా ఎవడు చదవనోడు కూడా పాస్ అవ్వాలి అన్న గోల్‌తో అయితే నేను మా టీమ్ అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాం. కానీ మీరైతే నువ్వు ఇంకా వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మామ. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను పెట్టే నెక్స్ట్ క్వెషన్ పేపర్ అనేది గన్ షాట్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియో పెడతా. అది నేనైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టెలికాస్ట్ అయ్యేలాగా పెడతా అనమాట. సో, ఎందుకంటే ఆ విధంగా పెడితేనే మీకైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న ఒక ఆలోచనతో అయితే పెడుతున్నామన్నమాట. సో, దట్టు మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి. అందుకోసం మాత్రమే చెప్తున్నా. సో, ఇక మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! సో, ఇంకా టైం అనేది ఉంది మీకు. ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, నెగ్లెక్ట్ చేయకండి. సో, ఖచ్చితంగా 1బీ కూడా ప్రతి ఒక్కరు పాస్ అయిపోతారు. సో, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్పారు అన్న నువ్వు రేపు కూడా నాకైతే నెక్స్ట్ ఎగ్జామ్‌కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. నువ్వు చెప్తుంటే నేను 100% పాస్ అయిపోయాను అని చెప్పారు. సో, ఇదే మామ మనకు కావాల్సింది. సో, మీరందరూ మన ఫ్యామిలీ అన్నట్టు అనమాట. సో, ఖచ్చితంగా మీరు పాస్ అయ్యేదే నాకు కావాలి. సో, నా ఛానల్ తరపున మీరు పాస్ అయితే నాకు అదొక హ్యాపీనెస్. అందుకే చెప్తున్నా. సో, ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. సో, ఇన్ కేస్ రాకపోయినా కానీ నన్ను ఏం తిట్టుకోకండి. ఎందుకంటే మాక్సిమం మనం ట్రై చేస్తామన్నమాట వచ్చేటివే పెట్టేకైతే. సో, ఆల్ ది బెస్ట్ మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.